నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. మంచిదండి. 4వ మాటగా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. ఈ మాటను మన మధ్యలో ఉన్న సహోదరులు అనిల్ గారు వివరించాలి, కానీ ఆయన మాట్లాడలేదు కాబట్టి ఈ మాటను అమ్మగారికి అప్పగిస్తూ ఉన్నాం. అమ్మగారు వచ్చి క్లుప్త వివరణ ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకునికి విక్టర్ గారికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క తండ్రి సిలువ ధ్యానాలు మా ప్రభువా, మరి మేము ధ్యానిస్తుండగా మీరు పలికిన మాటలు, అమూల్యమైన మాటలు ప్రభువా, ఒక మాట తర్వాత ఒకటి మేము ఈ మాటలను ధ్యానిస్తుండగా మా ప్రభువా మాటలు మాకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయండి. విని ప్రభువా వాటిలో అర్థాన్ని గ్రహించి మీ కొరకు మేము సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి మీ కృప సహాయం అనుగ్రహించమని, మా కొరకు మీరు ఎంత శ్రమను తీసుకున్నారో ప్రభువా అది మేము మా హృదయంలో తలంచుకుని కృతజ్ఞులై ప్రభువా మీరు పడిన శ్రమను మేము వృధా చేయకుండా ఆ శ్రమను గ్రహించి ప్రభువా ఉపయోగకరమైన వ్యక్తులుగా మేము ఉండడానికి మీ కృపను మాకు అందరికీ దయచేయమని, ముందు నా సమయాన్ని మాకు దీవెనకరంగా చేసి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46వ వచనాన్ని చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి సుంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షించునేమో చూతుమనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ మాటగా ఆయన ఇంచుమించు 3 గంటల అప్పుడు ఏమని పలుకుతున్నాడంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ మాట మనం మరి అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన ఎడబాటు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పటి నుంచో ఈ సిలువ ధ్యానాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే, ఆయన చాలా ఎడబాటును పొందుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి ఆయన ఎడబాటు, ఈ 4వ మాటలో ఎడబాటు వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకు ఇంత ఎడబాటు తండ్రి నుంచి కుమారునికి కలిగింది అని అంటే, మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడినప్పుడు, ఆయన పాపిగా తండ్రికి కనబడినప్పుడు తండ్రి ఏం చేశాడంటే చెయ్యి విడిచిపెట్టాడు. చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క భాషలో పలుకుతూ ఉన్నాడు కదా, ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా ఎగవేసినప్పుడు చాలామంది అక్కడ ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. అక్కడ 47వ వచనంలో అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నప్పటికీ అక్కడ చాలామంది హేళన చేస్తూ ఉన్నారు. ఏలియాని పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి అతన్ని రక్షిస్తాడేమో అని చెప్పి హేళన మాటలు ఆయన వింటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు
మరి ఇందాక రెండో మాటగా చెప్పినప్పుడు అక్కడ ఏమని అన్నారంటే క్షమాపణ మాట, మొదట క్షమాపణ మాట విని ఆ దొంగ మరి వెంటనే పశ్చాత్తాపడి యేసు ఎవరో తెలుసుకుని పరదేశుకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చాలామంది నిలిచి ఉన్నారు, క్షమాపణ మాట విన్నారు, రెండో మాట మరి పరదేశంలో ఉంది అన్న మాట విన్నారు, తన బాధ్యతను ఆయన నెరవేర్చిన మాట ఇవన్నీ వింటున్నారు. ఆయన కొందరిలో ఆయన ఎగతాళి చేసే మనసు మాత్రం పోవట్లేదు. వాళ్ళంతా ఎగతాళి చేసిన వారు అంతా ఎవరు అంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు, చాలా ధర్మోపదేశకులు, చాలా మతనిష్ట కలిగిన వారే ఉన్నారు అక్కడ. యేసు ప్రభు అంటే తెలిసిన వ్యక్తులే ఉండి ఆయన మాటల్లో ఎగతాళి ఆయన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి మనము ఈ 7 మాటలు ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మనం వింటున్నాం కదా. మరి మనము మరి దొంగలాగా ఆ మాటలో ఉన్న శక్తిని గ్రహిస్తున్నామా, లేకపోతే ఇక్కడ కొంతమంది హేళన చేస్తున్నారు. ఏలి ఏలి లమా సబక్త అంటున్నాడు కదా, ఏలియా వచ్చి అతన్ని రక్షిస్తాడేమో అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ మాట పాత నిబంధనలో ఒక దగ్గర మనకు కనబడుతుంది. మలాకీ గ్రంథంలో మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయినగు ఏలియాని మీ వద్దకు పంపుదును. ఈ మాట వాళ్ళకి బాగా తెలిసిన కాబట్టి ఏలియాను వచ్చి ఏమన్నా ఇతన్ని రక్షిస్తాడేమో అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మన రక్షణ కొరకు ఆయన తండ్రి యొక్క ఎడబాటును తీసుకున్నాడు. మన పాపముల ద్వారా తండ్రి నుండి ఆయనకి ఎంత ఎడబాటు వచ్చిందని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు గ్రహించట్లేదు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని ఎత్తి వాళ్ళు పలుకుతూ ఉన్నారు. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రం సంబంధించింది కాబట్టి ఈ మాటలు ఎత్తి, ఈ ప్రవచనాన్ని ఎత్తి అక్కడ ఉన్న కొంతమంది చాలామంది వ్యక్తులు ఉన్నట్లుగా మనము ఆ మత్తయి సువార్తలో మనం చూసాం కదా. వాళ్ళందరూ కూడా ఇంత ఎడబాటు వచ్చిందన్న గ్రహింపు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఏలియా వచ్చి ఇతను రక్షిస్తాడేమో అని హేళనకరమైన మాటలు పలుకుతూ ఉన్నారు. యేసు ప్రభు ఇంత హేళనకరమైన మాటలు వింటున్నాడు, ఇంత శ్రమను ఓర్చుకుంటున్నాడు. అయినప్పటికీ ఆయన మానవుడు కదా, తిరిగి ఎక్కడ కూడా స్వభావాన్ని ఆయన వెల్లడిపరచట్లేదు. ఆయన తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక అక్కడ పలికినట్లుగా మనము 4వ మాటలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. ఈ యేసుప్రభు ఆ ఒక్క సమయంలోనే తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఆ ఒక్క క్షణం కూడా తండ్రి ఎడబాటును ఆయన తట్టుకోలేకపోతూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటూ మనము ఎంత ఎడబాటు కలిగి ఉంటున్నామో ఆ ఎడబాటును మనం గుర్తెరుగుతున్నామా లేదా అనేది మనం ఎప్పుడు కూడా పరీక్షించుకుంటే మనకి ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే దావీదు 51వ కీర్తనలో ఆయన ఎడబాటు వచ్చింది పాపం చేసినప్పుడు. ఆ ఎడబాటును వెంటనే ఏం చేస్తున్నాడంటే ఆ ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు. దావీదు కూడా మరి తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక తండ్రి నాకు రక్షణానందం మరలా కలగచేయి, సమ్మతి గల మనసు కలగచేయమని చెప్పి దావీదు మరి యేసుక్రీస్తు మనస్సును ఆయన కూడా కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం యేసు ప్రభు పలికిన మాటలు చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయన ఎంత ఎడబాటు రావడానికి ఎందుకంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి కుమారుణ్ణి వెంటనే విడిచిపెడతా ఉన్నాడు. మన జీవితాల్లో ఎప్పుడైతే పాపము అపరాధము మనలో ఉంటుందో మనం తండ్రితో సంబంధం ఉన్నది అనుకోవచ్చు, కానీ ఆయన ఎప్పుడో మన చెయ్యి విడిచిపెడతాడు. ఎందుకంటే పాపము దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని రాదు, అది మనకి చాలా వ్యడాన్ని కలగజేస్తుంది. పాపం మనిషిని వేరు చేస్తుంది, పాపం మనిషిని దేవునికి దూరము చేస్తూ ఉంది. ఇంత మనము దూరం కాకుండా ఉండాలని కుమారుడు మన కొరకు ఆ భారానంతా కూడా తీసుకుని ఆయన దూరం అవడానికి కూడా తండ్రి నిజంగా తండ్రులు మనం తండ్రులుగా తల్లులుగా
పిల్లలకి ఏ కష్టం తెలియకుండా ఉండాలని మనం చాలా భారం తీసుకుంటాం, చాలా శ్రమ అయినా తీసుకుంటూ ఉంటాం, వాళ్ళకి క్షేమంగా ఉండాలని. అలాగా మన యేసు ప్రభు మనకు తండ్రిగా ఉండి ఆ శాపాన్ని, ఆ పాప భారాన్ని ఆయన తీసుకుని మనల్ని మరి పరిశుద్ధులుగా ఆయన దగ్గరికి రావడానికి మనకింత మరి కార్యమైన సిలువలో చేసినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. హెబ్రీ 12 అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో 7వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. శిక్షాఫలం పొందుటకు మీరు సహించున్నారు, దేవుని కుమారునిగా మిమ్మల్ని పిలుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఇక్కడ తండ్రి యొక్క శిక్షణను, తండ్రి ఇచ్చే ప్రతి దాన్ని కూడా కుమారుడిగా యేసుక్రీస్తు ప్రతీది కూడా ఆయన తీసుకుంటా ఉన్నాడు. ఎంత శ్రమనైనా సరే తండ్రి ఇచ్చిన ప్రతిదానికి ఆయన తల వంచినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు. మనము కుమారులుగా కుమార్తెలు ఉండాలంటే మనము ఆయన శిక్షణలో పాలు పొందేవారుగా ఉండాలి. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఆయన కుమారుడుగా ఉండడానికి ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా సరే ఆయన తీసుకుని మన కొరకు ఆయన ఎంతో విడుదలను మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. తర్వాత సామెతల గ్రంథం 13:24 వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 13:24 వచనంలో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. తండ్రి మన కొరకు కుమారుని ఎంత శిక్షించాడు, దానివల్ల మనం ఎంత క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితంలో మనకి ఏదైనా యేసు ప్రభు శ్రమను అనుభవించాడు అని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ మనము ఈ శిక్షణలో మనం కూడా పాలు పొందినప్పుడు యేసు ప్రభు మరి ప్రపంచమంతటికి ఎంత మరి నెమ్మదిని తీసుకొచ్చాడు. క్షమాపణ, పాపములకు విడుదల యేసుక్రీస్తు ద్వారా ప్రపంచమంతటికి విమోచన కలిగింది కనుక మరి ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు మనం కూడా కొంతైనా యేసుక్రీస్తుని మనం చూపించాలంటే మనము శిక్షణలో మనం పాలు పొందేవారుగా ఉండాలి. మనము ఆయన శ్రమ పడ్డాడని చెప్పుకోవడం కాకుండా మనం కొంత శ్రమైనా తీసుకునే వ్యక్తులుగా ఉండాలని మనకి ఈ శ్రమల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఆ శ్రమలు పడ్డాడు అని చెప్పి మనం జాలిపడి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రభు కొరకు మనకి ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు మరి కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతారు. మరి మనం కుమార్తెలు ఉండాలంటే ఆయన ఇచ్చే ప్రతి శిక్షణకు మనం లోబడేవారుగా ఉండాలి. తండ్రి యొక్క ఎడబాటు దేనివల్ల కలిగిందంటే కుమారునికి మన పాపముల నిమిత్తం ఆయన తండ్రి చేయి విడిచినట్లుగా, యేసు ప్రభు చేయి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే దావీదు మనసు కూడా యేసుక్రీస్తు మనసును పోలినట్లుగా మనకు కనబడతా ఉంది. దావీదే మనలాంటి మనిషే, కానీ ఆయన రక్షణ ఆనందం పోయినప్పుడు పాపం యొక్క ప్రతిఫలము ఎంత దూరం తీసుకొచ్చిందని వెంటనే క్షమాపణ మనసు కలిగి దావీదు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. సౌలు కూడా చాలా ఎడబాటు వచ్చింది దేవుని నుండి. ఆయన ప్రవక్తల ద్వారా కానీ ఊరీములు తూమీముల ద్వారా కానీ అసలు పలకట్లేదన్నప్పుడు ఈయన సౌలు ఏం చేశాడంటే చాలా యుద్ధంలో ఎంత నష్టపోయాడో మన అందరికి కూడా తెలుసు. దేవుని ఎడబాటు ఏమవుతుందంటే మనకి నష్టాన్ని కలగజేస్తుంది. మనము యేసు ప్రభు ఎందుకు అంత ఎడబాటుని తీసుకున్నాడంటే మనం నష్టపోకూడదని చెప్పి మనల్ని తండ్రి చేయికి అప్పగించడానికి ఆ యొక్క ఎడబాటును ఆయన తీసుకున్నాడు. కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందాలి అన్న మాట నెరవేర్పు ఆయన చక్కగా నెరవేర్చినట్లుగా మనకు అక్కడ
కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 2:4 ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 2. కాబట్టి రాజులు, ప్రధాన యాజకులు, ప్రజల్లో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఎవరిని అడుగుతూ ఉన్నాడంటే హేరోదు అక్కడ రాజులను, ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులు అందరిని కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో యూదా బెత్లెహేంలోనే ఎలయనగా ఈ ప్రవచనం అంతా కూడా వాళ్ళు రాజుకి వివరించి చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే ప్రధాన యాజకులు, ప్రజల్లో నుండి శాస్త్రులు అందరిని కూడా, వీళ్ళంతా చాలా ధర్మశాస్త్రం అంతా గుర్తెరిగిన వ్యక్తులు హేరోదు రాజుకు చెప్తా ఉన్నారు, ఇగో క్రీస్తు ఇక్కడ పుట్టాడని చెప్తా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు కొంతమంది అక్కడ కూడా సిలువ వేయబడినప్పుడు కూడా వీళ్ళే ఇంత ధర్మశాస్త్రం అంతా తెలిసిన వారు, చాలా మరి అన్నీ తెలిసిన వ్యక్తులు ఏమంటున్నారంటే హేళన చేస్తున్నాడు. ఈయన ఏలియా వచ్చి ఇతన్ని రక్షిస్తాడేమో అని చెప్పి ఇంత తెలిసిన వ్యక్తులు వచ్చి హేళన చేస్తున్నారు. కానీ దొంగ అయితే హేళన చేయడం కాకుండా ఆయన అవకాశాన్ని ఎంతో సద్వినియోగం చేసుకున్నట్లుగా మనకు కనపడతా ఉంది. మన జీవితాల్లో మరి క్రీస్తు మన కొరకు ఎంత ఎడబాటును తీసుకున్నాడు, దానివల్ల మనకేంటి అని మనము ప్రశ్న వేసుకోవాలి. ఇలాగ చెప్పుకొని ఆయన ఇలాగా ఎడబాటు వచ్చిందంట పాపం బట్టి తండ్రి చేయి విడిచాడు అని ఇక్కడ చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. కానీ నన్ను బట్టే తండ్రికి కుమారునికి ఇంత ఎడబాటు వచ్చింది, నా కొరకు ఇంత మరి ఎడబాటును కూడా తండ్రి వద్ద నుండి యేసుక్రీస్తు తీసుకున్నాడు. మరి మనం దానికి ఆ మాటకు విలువిచ్చేవారుగా మనము ఉండాలి. క్రీస్తు మన కొరకు ఇంత ఎడబాటు తీసుకున్నాడు అని మనం దానికి విలువ ఇవ్వాలి. మనం దాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో దానికి విలువ ఇచ్చినట్టు. నా కొరకు ఇంత శ్రమ తీసుకున్నావు, ఇంత ఎడబాటు, పాపము మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో తండ్రి చెయ్యి విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. తండ్రి చెయ్యి విడిచిపెట్టాడంటే కారణం ఏంటంటే మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు మీద పడినప్పుడు ఆయన పాపాన్ని ద్వేషించాడు. 101వ కీర్తన ఒక వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 101వ కీర్తన 7వ వచనంలో, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధంలాడువాడు నా కనులేదుట నిలువాడు. ఈ వాక్యము చాలా భయం అనిపిస్తూ ఉంది. అంటే మరి యేసుక్రీస్తు తండ్రి చూసినప్పుడు మోసము, అబద్ధాలు, మనం చేసిన పాపమంతా కూడా ఆయన మీద పడినప్పుడు ఆయన కనులు ఎదుట ఉండడానికి కూడా తండ్రి ఒప్పుకోలేదు, ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు. అందుకని కుమారుడు అంటున్నాడు కదా, అయ్యా నా చెయ్యి విడిచిపెట్టావని చెప్పి చిన్న ఎడబాటునే యేసుక్రీస్తు తట్టుకోలేకపోతా ఉన్నాడు. మరి మన జీవితాల్లో మనం ఎంత ఎడబాటు దేవునికి కలిగి ఉంటున్నాం. నిజంగా మనం గ్రహింపు కలిగిన వ్యక్తులు ఉంటున్నప్పుడు ఈ ఎడబాటు ఇంకా ఎడబాటు మనలో ఉంటుందా? పాపం మనల్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం క్రీస్తుకు దగ్గర లేనట్లు, మనం ఎడబాటులో ఉన్నట్లుగా మనము గ్రహించాలి. మరి సౌలు ఎంత నష్టాన్ని పొందుకున్నాడంటే యేసుక్రీస్తు దేవుడు ఎప్పుడైతే చెయ్యి విడిచాడో, సౌలు కృపను ఎప్పుడైతే దూరం చేశాడో, సౌలు ఏమయ్యాడంటే యుద్ధంలో చనిపోయినట్లుగా, ఎంతో నష్టపోయినట్లుగా, దేవుడు ప్రవక్తల ద్వారా కూడా సౌలుతో మాట్లాడలేనప్పుడు కన్నపిశాచులను మరి సోదె చెప్పే వాళ్ళ దగ్గర ఆశ్రయించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎడబాటు అనేది మనకి ఎంత నష్టాన్ని కలగజేస్తుంది. తండ్రి ఎడబాటు కుమారుని తట్టుకోలేకపోయాడు. మరి మనము యేసుక్రీస్తుతో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం. మనలో ఎడబాటు కలిగిన స్వభావము, ఆ స్వభావం మనలో ఉన్నట్లయితే, ఏది అంటే ఎడబాటు రావడానికి కారణం ఏంటంటే పాపం. ఈ పాప స్వభావం మనలో ఎప్పుడైతే తొలగించుకుంటామో తండ్రి మన చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మన చెయ్యి
తండ్రికి ఇవ్వడానికి కుమారుడు ఏం చేశాడంటే ఎంత శ్రమనైనా తీసుకున్నాడు. మన కొరకు ఎంత శ్రమ తీసుకుని, మన మామూలుగా గుడ్ ఫ్రైడే అంటే అది మంచి శుక్రవారం, అంటే మంచి శుక్రవారం అంటే మన కొరకు ఎంత శ్రమ తీసుకున్నది అది మంచిదా? ఇంత శ్రమ తీసుకున్నాడు అంటే ప్రపంచం అంతటికి మంచి చేయాలంటే ఒక వ్యక్తి తప్పకుండా కష్టపడాలి. మనము ఇతరులకు ఉపయోగపడాలంటే మనం తప్పకుండా కష్టపడాలి. భక్తి, శ్రేష్టమైన భక్తి మనం చేయాలంటే కష్టంతో కూడింది అయి ఉంటుంది. మరి సులువుగా అయిపోయేది భక్తి కాదు. మనము క్రీస్తు శ్రమలను మనం ధరించుకుని అటువంటి మనసు మనం కలిగి మరి ఎగతాళి చేసి హేళన చేసేవారుగా కాకుండా దేవుని శక్తిని మనం తెలుసుకుని మన కొరకు ఆయన చేసిన ఆ కార్యాన్ని మనం తలంచుకుని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ కూడా సహాయం చేసి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని. మా పరిశుద్ధమైన దేవానికి పాదములు కొందనాలు స్తోత్రాలు తండ్రి. మా నాన్న ఈరోజు మాకంటే ఎంతో విలువైన వారు చూడలేనప్పటికీ తండ్రి, అవునా నీ కృప చేత, నీ అపారమైన ప్రేమ చేత నాన్న ఈరోజు మాకు ఇచ్చిన విధానానికి నీ కొందనాలు తండ్రి. అవునయ్య, నువ్వు సిలువలో తండ్రి, అవునయ్య మా కోసం నాయన, అవునయ్య మా పాపముల కోసం నాయన మీరు మరణించిన ఆయన, తిరిగి లేచిన ఆయన, మాకు విమోచన కల్పించిన విధానానికి నీ కొందనాలు తండ్రి. అవునయ్య, ఆ భారమైన సెలవులో తండ్రి, అవునయ్య నాయన మీరు బాధలు భరిస్తూ కూడా నాయన మీరు మాట్లాడిన 7 మాటలను బట్టి నాయన, అవునయ్య అవి ఎంతో విలువైనవి కనుక నాయన వాటిని బట్టి మీకు వందనాలు తండ్రి. అవునయ్య మరి నీ సేవకురాల ద్వారా తండ్రి మరి నాయన మాకు 4వ మాట నాయన మీరు వివరించిన విధానానికి నీకు వందనాలు తండ్రి. అవునయ్య మా పాపములు నాయన మీ మీద పడినప్పుడు నాయన, అవునయ్య మీరు తండ్రికి ఎడబాటైనప్పుడు నాయన మీరు మాట్లాడిన మాట నాయన, అవునయ్య మరి ఈ లోకంలో నాయన మీ కుమారులు మరి మేము చెప్పుకుంటున్నాయన, అవునయ్య నిన్ను ఎరిగి ఉన్నాం, నీతో సహవాసం కలిగి ఉన్నామని మేము చెప్పుకుంటున్నాయన, అవునయ్య అనేక మార్లు నాయన ఈ లోక ఆశల చేత నాయన, ఈ లోకంలో పాపం చేత నాయన, అవునయ్య మీకు ఎడబాటు మేము కలిగిన వారిగా ఉన్నాం నాయన. అవునయ్య ఒకసారి భక్తిహీనత నాయన, అవునయ్య అట్టి స్థితిలో మేము ఉండకుండా నాయన దయచేసి మీరు మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నాయన. అవునయ్య ఈ లోకంలో ఉన్న పాప స్వభావం నుంచి నాయన దయచేసి నాయన మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాం నాయన. అవునయ్య నువ్వు మాట్లాడిన మిక్కిలి విలువైన మాటలు నాయన సిలువలో 2వ దొంగ నాయన మారు మనసు పొందాడు నాయన. అవునయ్య మరి కొందరైతే హేళన చేశారు నాయన. మరి నాయన మేము అనేక మార్లు నాయన మాటలు వించు నాయన మా హృదయం నాయన కదలని వారికి, కఠిన స్వభావం కలిగిన వారికి మేము ఉంచున్నప్పుడు నాయన దయచేసి మమ్మల్ని క్షమించు నాయన మీరు త్వరలో రానయ్యున్నవారు కనుక నాయన మీరు వచ్చినప్పుడు దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. అవునయ్య తర్వాత మాట్లాడబోయే వారిలో కూడా మీ ఆత్మ నుంచి నాయన, అవునయ్య మాకు ఏ మాటలైతే అవసరమో మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.